మలమల మాడు బట్ట తెగ మాసిన బట్ట కలంత బెట్టగా విలవిల ఏడ్చుచున్న నిరుపేదకు జాలిని చూపకుండా ఉత్తల పడిపోయి జీవరహితంబగు బొమ్మకు ఇండ్లు వాకిళ్ళు పొలమును పట్రనిచ్చడి ప్రబుద్ధ వధాన్యుల నిచ్చమెచ్చదన్ ప్రతిమల పెండ్లి చేయుటకు వందలు వేలు వేయింతురుగాని దుఃఖిత మతులైన పేదల పకీరుల శూన్యములైన పాత్రలను మెదుకు విదల్పది భరతమెదిని 33 కోట్ల దేవతలెగబడ్డ దేశమున భాగ్య విహీనుల చుత్తులారునే ఒకడు రుద్రాక్షమాలికలు నెట్టికి జుట్టి శివమూర్తి అయి భూమికి అవతరించు ఒకడు ఊర్ధ్వపుండరంబులురుగా అదిగిలించి శివలింగమును చూచి చెదరించు ఒకడు రెండునుగాని వికట వేషము దాల్చి పైవాను చూచి సవాలు చేయు ఈ దేశంలో మానవులు పాజిటివ్ అప్రోచ్ అంటే ఇప్పుడు 4-5 ప్రశ్నలు మన ముందుకు ఈ దేశంలో వస్తా ఉన్నాయి. పాజిటివ్ అప్రోచ్ అంటే ఏంటి? మనిషిని సమాజాన్ని పాజిటివ్గా చూడటం అంటే ఏంటి అనేదే వ్యక్తిత్వ నిర్మాణంలో ఇప్పుడు ప్రధాన అంశంగా ఉంది. మొదటిది పాజిటివ్ అప్రోచ్ అంటే మానవ సమాజంలో పుట్టిన మనుషులందరూ కుల మత జాతి లింగ భేదము లేకుండా సమానులే అనే 16వ శతాబ్దంలో 16-17 శతాబ్దాల్లోనే ప్రఖ్యాతి చెందిన వేమన గారు కులము హచ్చు తగ్గు గొడవల పని లేదు సానుజాతమయ్య సకల కులము ఎచ్చు తగ్గు మాటలు ఎటులెరుంగవచ్చు అన్నాడు. అంటే కులము హెచ్చు తగ్గు గొడవల పని లేదు సానుజాతమయ్యే సకల కులము అంటే అందరూ మనుషులకే జన్మిస్తారు. మానవుల జన్మ అనేటటువంటిది ఏ స్త్రీ పురుషులకి పుట్టినప్పటికీ కూడా మనుషులందరూ ఒక్కటే అని వేమన గారు బోధించాడు. అయితే 3 లైన్లోనే చెప్పిన ఈ మాటలో కులము హెచ్చు తగ్గు గొడవల పని లేదు సానుజాతమయ్యే సకల కులము అది పాజిటివ్. మనిషిలో ఉండే ప్రతిభను బట్టి మనిషిలో ఉండే జ్ఞానాన్ని బట్టి మనిషిలో ఉండే ఒక జీవన వ్యవస్థలను బట్టి మానవుడిని ప్రేమించడం మనిషి ప్రేమించడం అనే దాని నుంచి పాజిటివ్ అప్రోచ్. నా కుమార్తె మరొకరిని పెళ్లి చేసుకుంది, అతని కులం ఏంటి కాదు, మా అమ్మాయి మెచ్చుకుంది, మా అమ్మాయి అతను రక్షిస్తాడని భావించింది, అతను సహచర్యం చేస్తాడని భావించింది, అందుకు మా అమ్మాయి పెళ్లి చేసుకుంది కాబట్టి నేను పాజిటివ్గా చూద్దాం అని లేకుండా ఆ అమ్మాయిని హత్య చేయటము అలాంటిది మనకు జరిగింది. ఆ అబ్బాయిని హత్య చేయటం వల్ల వాళ్ళ తండ్రి ఆత్మహత్య చేసుకోవాల్సి వచ్చింది. ఆ తండ్రి ఆత్మహత్య చేయగాక వాళ్ళ బాబాయి మరి మరణశిక్ష విధించాల్సి వచ్చింది. అంటే ఒక సంఘటన కాదు, వందల వేల సంఘటనలు జరుగుతున్నప్పుడు పాజిటివ్ అప్రోచ్ పెంచుకోండి. సమాజంలో మానవులందరూ సమానమే అనకపోయినట్లయితే ఇప్పుడు జాషువా గారు పద్మవిభూషణ పద్మశ్రీ మరి నవయుగ కవి చక్రవర్తి అని బిరుదు పొందాడు. ఎలా పొందాడు? ఆయన యాదవులకు మరియు మన ఒక మాదిగ స్త్రీకి కలిపి పుట్టినటువంటి వాడు. ఆయన భారతదేశంలో రాష్ట్రపతి చేత మరి అవార్డు పొందాడు. చలపిళ్ళ వెంకటస్వామి చేత బంగారు కంకణం వేయించుకున్నాడు. అంతేకాకుండా
నేను కూడా ఆయన మీద రసభావోన్మేష మనీషి సరసకవన పీయూష వర్షి సజీవ కళారాధన తపస్వి ఆ జాషువా మనస్వి కవి పేష్వా యశస్వి నీ కవిత స్థాస్నువు నిజ్జర జరీ జాయమాన కవిత నిర్మాతవు నీ వెక్కితివోయి మత్త గజాలు మహత్తర పగడి దివిటీల పల్లకీలు గుండె గుండెకు జబ్బజరచి పలుకు పలుకు తేనె నలుపు తీయ తెనుగును చిలకరించి కూయిచుంటివి కవికోకిలుగా అంటే అన్నామంటే ఆయన ఏనుగు అంబారి అన్ని కులాలు కలిసి ఎక్కించినాయి అంటే ప్రతిభ మహోన్నతమైన కవి కవి చక్రవర్తి అని అందరూ కవిరాజులు అప్పుడు చెప్పుకున్నారు. వెంకటకవి గారు నేను కవిరాజుని, త్రిపురనేని రామస్వామి గారు కవిరాజు, మరి తుమ్మల సీతారామమూర్తి గారు తెలుగు లెక్క, మరియు ఏటుకూరి వెంకట నరసయ్య గారు గొప్ప కవి. కానీ కవి చక్రవర్తి ఎవరు? గుర్రం జాషువా. ఎవరైనా ఒక యాదవ స్త్రీకి, ఒక యాదవ పురుషునికి, ఒక దళిత స్త్రీకి కవి పెట్టాడు. మరి తప్పు లేదు కదా, మరి అత్యున్నతమైన దశకెళ్ళాడు కదా, మరి అత్యున్నతమైన సానుకూలంగా చూశారు కదా సమాజం అంతా. లేదా పద్మశ్రీ గవర్నమెంట్ ఎందుకు ఇచ్చింది, పద్మవిభూషణ్ ఎందుకు ఇస్తుంది? అంతేకాకుండా గండపెండేరు చల్లపల్లి వెంకటస్వామి అంటే ఏంటి, విశ్వనాథ సత్యనారాయణ గారే అలా నన్నయ్యకు లేదు, తిక్కన్నకు లేదు, అస్మాదృశుండు అలఘుస్వాదు రసావతార దిశనాంకార బ్రాహ్మీమయమూర్తి శిష్యుడైనాడన్నట్టుది అలా చలపిళ్ళ స్వామికి తప్ప అన్నాడు. అంటే ఏంటి, చలపిళ్ళ స్వామికి తప్ప నేను శిష్యుడైనాడనే కీర్తి ఆయనకు వచ్చిందాడు. కానీ ఆ చలపిళ్ళ స్వామి ఎవరికి తల వంచి గండపెండేరు దొరికాడు? జాషువా గారు. ఎందుకు జాషువా గారికి గండపెండేరు దొరికాడు? ఆయన కవిత్వంలో పాజిటివ్ అప్రోచ్. ఆ కవిత్వంలో ఆయన శ్మశాన వాటి గురించి రాసేటప్పుడు భారతదేశం అంతా ఆయన వైపు చూసింది. ఎందుకు ఆ పద్యంలో ఉంది ఫిలాసఫీ. ఆ పద్యంలో ఆయన ఏం చెప్పాడు, ఎన్నో ఏండ్లు గతించిపోయినవి కానీ ఈ శ్మశాన స్థలిని కన్నులు మోర్చిన మందభాగ్యుడు ఒక్కండును లేచినాడు ఇతర సౌఖ్యం ఎంత కీడించును అన్నాడు. మరి చాలామంది మనకు స్వర్గాలు స్వర్గలోకాలు అన్నీ ఉన్నాయి అన్నారు. మరి ఇక్కడ చనిపోయిన వాడు ఎవడు తిరిగి లేచినట్టు నేను చూడలేదని ఒక్క వాక్యంతో ఒక పెద్ద ఫిలాసఫీ చెప్పాడు. కన్నులు మోర్చిన మందభాగ్యుడు అంటే ఇక్కడ ఇచ్చట అస్పృశ్యత సంచరించుటకు తావే లేదు అన్నాడు. శ్మశానంలో అస్పృశ్యత లేదు, సమాజంలో ఉంది. అంటే ఏంటి, మనిషి చనిపోయినాక అందరూ స్పృశ్యులే, అందరూ చనిపోతే ఒకటే, పుట్టుకకు ఒకటే, మరి మధ్యలో ఎందుకు అన్నాడు. అంటే ఎంత సానుకూలమైనటువంటి దృక్పథంతో మరి జాషువా గారు రాశారు. అంతకుముందు వేమన కవి, ఆ వేమన యొక్క ప్రభావం ఈయన మీద ఉంది. అందుకని ఆయన ఏమన్నాడు, మాలమాలగాడు మహిమేదనే పొద్దు మాట తిరుగువాడు మాలగాక వారి మాల ఎన్నవాడే పోపుని మాల కులంబు గలుగువారు గోత్రంబు గలువారు విద్య చేత విర్రవీగువారు పసిడి గలుగువారి బానిస కొడుకులు అన్నాడు. అంటే ఏంటి, వేమన అనేటటువంటి వాడు ఏం చెప్పాడు, కులము లేదు, మానవులు మానవ వ్యక్తిత్వము ఒక స్త్రీకి ఒక పురుషుడికి మాత్రమే మనుషులు పుట్టుతారు. మాల మాంసము దిన మహిమేద జనులెల్లా కొవ్వు తావలేదే కోర్టు మీద కులములన్నీ ఒక్క కులముగా చేయుడి హింస చేయుకుంటాయే ముఖ్య ధర్మము అనక హింస చేయదు. అంటే హింస ఒక మనిషిని కులం పేరుతో కానీ, ఒక మనిషిని మతం పేరుతో కానీ, ఒక మనిషిని మరి హింసించటం అనేది వద్దు. మానవులందరూ శాంతిగా ఉండండి, మనిషిని ప్రేమించండి, పాజిటివ్గా చూడమని మేమని చెప్పాడు. అందుకని భారతదేశంలోనే అత్యున్నతమైన పాజిటివ్ కవిగా మనకి పేరొందినటువంటి వాడు వేమన. ఆ వేమన గారి తర్వాత జాషువా గారు పాజిటివ్గా ఈ సమాజాన్ని చూడమని, అంటే పాజిటివ్గా ఈ సమాజాన్ని చూడమని చెప్పి ఆయన ఏం చెప్పాడు, ముప్పు ఘటించి నీ కులము కలిమిని కబళించి దేహము పుప్పి అనొచ్చు భరతవీరుని పాదము కందకుండగా చెప్పులు గుట్టి జీవనము చేయను గాని నిరాకరింపలేదు ఎప్పుడు అప్పువడ్డది సుమి భర్తావని మీనిసాడు. అంటే ఒక చెప్పులు కుట్టుకునేవాడు ఎవరు కానీ చేశాడు? నేను కులము కలిమిని కబళించి వాడిని అనవసరంగా మాది కానీ ఇంకొకటి మాల అని, ఇంకొకటి అది అని, అరే అని, వరే అని, వద్దు, మానవులందరూ సమానం అని నీకు సేవ చేసేవాడు నేను వాడిని హింసిస్తే వాడిని కులం పేరు. పాజిటివ్ అప్రోచ్ ఆఫ్ సోషియాలజీ అన్న. సోషియాలజీలో పాజిటివ్ అప్రోచ్ని ఎక్కువ చెప్పినటువంటి వాడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్.
డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఏం చెప్పాడు? ఈ కులం లేదు, కుల నిర్మూలన. ఇదో పెద్ద బుక్ రాశాడు. కులం లేదు, కులం ఒక అభూత కల్పన చెప్పాడు. కులం కులాదుల మీద ఒక జాతిని నిర్మించలేరు, ఒక నీతిని నిర్మించలేరు అని చెప్పాడు. అదే కదా ఇక్కడ ఉన్నటువంటి వాడు బెంగాల్లో ఉన్న బ్రాహ్మణుడు తమిళనాడు వెళ్ళి ఏ కులం పేరు చెప్పుకున్నా నువ్వు ఫలానా వాడు ఎవరు అనగలిగిన వాడు ఎవరు లేడు. అలాగే ఇతర దేశాలు, నేను కూడా చాలా దేశాలు వెళ్ళాను, ఇండియన్సే అన్నారు కానీ ఫలానా కులం వాడు ఎవరు అనలేదు. కాబట్టి ఈ దేశంలో పాజిటివ్ అప్రోచ్ గురించి ఎక్కువ సోషియాలజీ చెప్పినటువంటి వాళ్ళు పెరియార్ రామస్వామి నాయకర్ ముఖ్యవాడు, మహాత్మా ఫూలే, పెరియార్ రామస్వామి నాయకర్, నారాయణ గురు, మరి వేమన, జాషువా, పోతులూరి వీరబ్రహ్మం, వీళ్ళందరూ కూడా కులం అనేది అబద్ధం, కులం అనేది అంతా చూస్తే మనిషి నిజంగా కనపడ్డు, మనిషిని చూడండి, అది పాజిటివ్. సోషియాలజీలో పాజిటివ్ అప్రోచ్ ఏంటి? ఒక సమాజాన్ని పాజిటివ్గా చూడండి. ఒక వ్యక్తి మనకి టీచర్ బోధిస్తుంది, ఒక టీచర్ బోధిస్తుంది, ఆ టీచర్ ఇప్పుడు ఇంగ్లీషు బాగా వచ్చిన వాళ్ళు ఇంగ్లీష్ చెప్తారు. ఇంక పలానా కులం ఇంగ్లీష్ చెప్తుందంటే మన అందరికి ఇంగ్లీష్ ఎలా వచ్చింది? ఇంగ్లీష్ వాళ్ళు వచ్చి ఇక్కడ ఇంగ్లీష్ బోధించారు, మరి వాళ్ళ నుంచి మనం ఇంగ్లీష్ నేర్చుకున్నాం కదా. ఫ్రెంచ్ వాళ్ళు వచ్చి ఇక్కడ ఫ్రెంచ్ బోధించారు, మనం ఫ్రెంచ్ నేర్చుకున్నాం కదా. అంటే భాష కులం ఎక్కడుంది? అది పాజిటివ్ అప్రోచ్. ఇప్పుడు మన యూనివర్సిటీస్లో ఇప్పుడు జర్మనీ నేర్పుతున్నారు, ఫ్రెంచ్ నేర్పుతున్నారు. ఇప్పుడు మన దక్షిణాది భాషలు అయినటువంటి తెలుగు, తమిళ, కన్నడ, తుద, కుట, గుండి, కొయ్కు, మాల్టో, బ్రాహువి, ఈ భాషలన్నీ కూడా ఒకరికొకరు నేర్చుకుంటారు. ఈ రోజున 3 భాషలు రావాలనే సిద్ధాంతం వచ్చింది. లేదు మేము 2 భాషలు, లేదు ఇంగ్లీషు. మన భారతదేశంలో దగ్గర 20 కోట్ల మందికి వచ్చేసింది. భారతదేశంలో 146 కోట్ల మందిలో 20 కోట్ల మంది ఇంగ్లీష్లో మాట్లాడతారు. అలాగే భారతదేశంలో తెలుగులో 10 కోట్ల మంది మాట్లాడతారు, తమిళలో 10 కోట్ల మంది, 12 కోట్ల మంది, 10 కోట్ల మంది మాట్లాడతారు. అంటే పాజిటివ్ అప్రోచ్. నీకు వచ్చిన భాషలో నువ్వు మాట్లాడుతుంటే వాడు తక్కువ వాడు కాదు, ఎక్కువ. దట్ ఈజ్ ఎ పాజిటివ్ అప్రోచ్ ఆన్ సోషియాలజీ అండ్ లింగ్విస్టిక్స్ బేస్ ఆఫ్ పాజిటివ్ అప్రోచ్. లింగ్విస్టిక్స్ ఒకళ్ళు తెలంగాణ వాళ్ళు ఒక భాష మాట్లాడారు, ఆంధ్ర వాళ్ళు ఎక్కించారు. తెలంగాణ వాళ్ళ భాషలో ఒక లైవ్ ఉంటుంది, ఒక పోరాట దృక్పథం ఉంటుంది. అందులో గద్దర్ గారు ఎన్నో పాటలు రాశాడు, ఎంతోమంది మహాకవులు వచ్చారు. అది నువ్వు ఆ పాజిటివ్ అప్రోచ్తో వింటే ఆ పాట నీకు అర్థమవుతుంది, కానీ అది నెగిటివ్ అప్రోచ్తో వింటే ఆ పాట నీకు అర్థం. అంటే ఇప్పుడు మనకి ఎంతోమంది పాటలు పాడేవాళ్ళు. జిక్కి ఒక దళిత స్త్రీ నుంచి వచ్చింది, ఇళయరాజా ఒక దళిత నుంచి వచ్చాడు, జేసుదాసు ఒక క్రిస్టియన్ నుంచి వచ్చాడు, తర్వాత ఏఆర్ రెహమాన్ ఒక ముస్లిం దుదేక్ నుంచి వచ్చాడు. మరి వీళ్ళందరూ కూడా కులాన్ని పెడితే మనం ఏఆర్ రెహమాన్ పాటలు ఎలా అంటాం, ఇళయరాజా పాటలు మనం ఎలా అంటాం? కులం అనే జిక్కి, ఏఎం రాజా, వీళ్ళు ఎటువంటి పాటలు పాడారు మనకి? అంటే ఏంటి? పాజిటివ్ అప్రోచ్ ఉంటే కానీ ఆ పాట మనం చక్కగా చెప్తాం. ఆ పాటలో మనం ఆనందాన్ని అనుభవించాలంటే ఇప్పుడు చూడు, తమిళ, కేరళ నుంచి వచ్చిన వాళ్ళు మనం ఎంతో తెలుగు పాటలు మురిపించారు. చిత్ర ఎంత చక్కగా మన పాటలు పాడతాం. అంటే ఏంటి? భాష, సంగీతం, గీతం, నృత్యం, ఇవన్నీ కూడా వాటన్నిటికి కూడా ఏం లేదు, కులం లేదు. ఇప్పుడు చూడండి, మనకి దక్షిణ భారతం నుంచి ఉత్తర భారతానికి వెళ్ళి ఉత్తర భారతాన్ని వెలిగించిన వారు, అంటే అద్భుతమైన నటనతో వెలిగించిన రేఖ తమిళ అమ్మాయి, మరి జయప్రద తెలుగు అమ్మాయి, శ్రీదేవి తెలుగు అమ్మాయి, మరి ఇప్పుడు ఐశ్వర్య రాయ్ తుళు భాష అమ్మాయి. తుళు ఇంకా దక్షిణాదికి ఇంకా మూలమైనటువంటి భాష అమ్మాయి. తుళు భాషలో నుంచి వెళ్ళి ఆమె చాలా అమితాబ్ బచ్చన్ అంతటి వాడి కుటుంబంలో కోడలు కాదు. అంటే ఏంటి? కులం ఉంటే పాజిటివ్ అప్రోచ్ ఉంటే వాడు ఐశ్వర్య రాయ్ నుంచి తాల్ అనే సినిమాలో యాక్ట్ చేయగలిగిన స్థాయికి ఎలా వెళ్తుంది? ఏఆర్ రెహమాన్ దక్షిణాది నుంచి వెళ్ళి మరి తాల్ అనే సినిమాకి సంగీతం ఎలా చేయగలుగుతాడు? అలాగే ఆయనకి ఆస్కార్ అవార్డులు ఎలా వస్తాయి? అంటే ఏంటనమాట, సంగీతాన్ని పాజిటివ్గా చూడు, ఒక క్యాస్ట్తో చూడద్దు. భాషని, మనిషిని, భాషని, సంగీతాన్ని, మానవ వ్యక్తిత్వాన్ని చూడు. అది ఈ వ్యక్తిత్వ నిర్మాణ పుస్తకాలు. ఇందులో ఎవరు ఉన్నారు? షేక్స్పియర్. షేక్స్పియర్ ఎవరు? మరి గొప్ప నాటకకర్త. ఆయన ఇంగ్లాండ్ వాడు. మరి ప్రపంచం అంతా ఆయన నాటకాలు ఎందుకు జరుగుతున్నాయి? ఆయన నాటకాల్లో ఉండేటువంటి
ఆ మహోన్నతమైనటువంటి వ్యక్తిత్వ నిర్మాణం, ఆ వ్యక్తిత్వంలో ఉండే వైరుధ్యాలు ఎలా చదువుతున్నాం మనం. అలాగే చార్లీ చాప్లిన్ ఎక్కడ వాడిన మరి అమెరికాలో ఆయన అమెరికాను పండించాడు, జర్మనీ నుంచి వచ్చాడు. అలాగే కార్ల్ మార్క్స్ జర్మనీలో పుట్టి ఆయన రచనలన్నీ ఇప్పుడు ఇంగ్లీష్లోకి వచ్చాయి. అంటే ఏంటి, వీళ్ళందరూ వాళ్ళ పాజిటివ్గా ప్రపంచం చూస్తారు. అంటే ఆ దశకి నువ్వు ఎదగాలంటే ఇది చూడండి, నేను రాసిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బెట్రన్ రస్ విలియం బోర్డ్స్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వారు ఎవరు, ఒక మహారాష్ట్రలో పుట్టినవాడు, భారతదేశం. మరి రెండో వాడు బెట్రన్ రస్సెల్ ఎవరు, లండన్లో పుట్టాడు, ఒక మంత్రి గారి కుటుంబంలో పుట్టాడు. మూడో ఆయన ఎవరు, వాట్స్వర్త్, మరి ఆయన కూడా ఇంగ్లాండ్లో. అంటే వీళ్ళందరూ కూడా ప్రపంచాన్ని వెలిగించారు. ఇప్పుడు అంబేద్కర్ని మరి కొలంబియా యూనివర్సిటీలో చదువుతున్నారు, అంబేద్కర్ని ఇవాళ హార్వర్డ్ యూనివర్సిటీలో చదువుతున్నారు, అంబేద్కర్ విగ్రహాన్ని ఇవాళ లండన్ ఇండియన్ హౌస్లో వేశారు, అంబేద్కర్ని అన్ని భాషలకు తర్వాత. ఎందుకయ్యాడు, పాజిటివ్ అప్రోచ్. ఆయన భారత రాజ్యాంగాన్ని రాశాడు, 1,00,000 పేజీలు రాశాడు. అలాగే వాట్స్వర్త్ ఒక లిల్లీ పుష్పం మీద రాశాడు, ఒక తుమ్మిద మీద రాశాడు. మరి అలాగే బెట్రన్ రస్సెల్ ఒక 100 పుస్తకాలు రాశాడు, 10 దేశాలు తిరిగాడు, 100 ఏళ్ళు బతికాడు. లైఫ్ సైన్స్ కూడా కరెక్ట్గా. అలాగే డార్విన్ ఇవాళ సాపేక్ష సిద్ధాంతాన్ని తీసుకొచ్చినటువంటి డార్విన్ పాజిటివ్ అప్రోచ్. ప్రకృతిలో ఉండేటటువంటి ఒక చెట్టు కాయ ఎందుకు కింద పడుతుందో మనం చూస్తూనే ఉన్నాం, కానీ భూమికి ఆకర్షణ శక్తి ఉందని మనం. అలాగే ఆకర్షణ శక్తిలో కూడా రిలేటివిటీ అది కూడా మనకు తెలియదు. మరి డార్విన్ వచ్చినాక ఈ భూమి గుండ్రంగా ఉంది, ఈ సూర్యుడి నుంచి భూమి విడిపడింది, భూమి నుంచి చంద్రుడు విడిపడ్డాడు, ఈ భూమి చంద్రుడు సూర్యుడు ఇవన్నీ కూడా గ్రహాలుగా తిరుగుతున్నాయి. ఈ గెలాక్సీ సూత్రాలన్నీ చదివి కదా ఈరోజు మన వాళ్ళు స్పేస్లోకి వెళ్ళి రాగలుగుతున్నారు. అదే డార్వినే లేకపోతే మనకి పరిణామ సిద్ధాంతం అర్థమయ్యేది కాదు. లేదు ఇంగ్లాండ్ వాళ్ళు భారతదేశం రాగలిగేవాళ్ళు కాదు, అలాగే ఫ్రెంచ్ వాళ్ళు డచ్ వాళ్ళు సముద్రయానం చేయగలిగేవాళ్ళు కాదు. లేదు ఈ భూమి చుట్టూ భూమి బలపరుపుగా ఉందంటే ఈ ప్రయాణాలన్నీ జరిగాయి. మరి డార్విన్ని పాజిటివ్గా ప్రపంచం చూస్తుంది. ఆయన నెగిటివ్ రావచ్చు, కానీ ప్రపంచం పాజిటివ్ అప్రోచ్లో వాళ్ళని రిసీవ్ చేస్తాం. అలాగే ఆ తర్వాత మనకి ఐన్స్టీన్ కానీ, ఆల్బర్ట్ ఐన్స్టీన్ కానీ, సిగ్మండ్ ఫ్రాయిడ్ కానీ, సైమన్ డిబ్రో కానీ, నెల్లీ చాస్ కానీ, వీళ్ళంతా ప్రపంచం రచిస్తారు. పాజిటివ్ అప్రోచ్ ఆఫ్ థింకర్స్. ఒక థింకరు అద్భుతంగా పైకి వెళ్ళినట్లయితే, ఒక థింకర్ చాలా గొప్పవాడైనట్లయితే, ఒక థింకర్ కొత్త విషయాన్ని కనుక్కున్నట్లయితే, ఒక థింకర్ ఒక పరికరాన్ని గడియారాన్ని కనుక్కున్నాడు, ప్రపంచం అంతా. అలాగే రిలేటివిటీ థియరీని కనుక్కున్నాడు, అది మొత్తం ప్రపంచం మొత్తాన్ని వెలిగిస్తుంది. జ్ఞాన సముద్రాన్ని సృష్టించింది, విజ్ఞాన సముద్రాన్ని సృష్టించింది, సాంకేతిక సముద్రాన్ని సృష్టించింది. ఇవాళ ఐన్స్టీన్ ఏ దేశస్థుడు అని మనం చదువుకోవాల్సి వస్తుంది, ఐన్స్టీన్ ఎక్కడ పుట్టాడు అని మనం చదువుకోవాల్సి వస్తుంది. ఎందుకని అది పాజిటివ్ అప్రోచ్లో ప్రపంచం ఇవి ఆయన్ని రిసీవ్ చేసుకుంది. ఇవాళ అన్ని ల్యాబుల్లో అన్ని చోట్ల ఆయన గురించి మాట్లాడుతున్నారు. ఫిజిక్స్, కెమిస్ట్రీ అన్ని చోట్ల ఇవాళ ఐన్స్టీన్ గురించి డిస్కస్ చేస్తున్నారు, పాఠాలు చెప్తున్నారు. ఫిజిక్స్లో ముఖ్యంగా చెప్తున్నారు, కెమిస్ట్రీలో చెప్తున్నారు. ఒక థింకర్ గురించి కానీ, ఒక కవి గురించి కానీ, ఒక సంగీత విద్వాంసుడి గురించి కానీ, ఒక తత్వశాస్త్రవేత్త గురించి కానీ పాజిటివ్ అప్రోచ్లో చూస్తే కానీ మనకు వాళ్ళు అర్థం కాదు. మరి నేను ఇంతమంది మీద అలా వ్యక్తిత్వ నిర్మాణం రాయగలిగాను, వాళ్ళని పాజిటివ్గా చూసాను. వాళ్ళు సమాజానికి ఎలా ఉపయోగపడతారు చూడండి. 6వ బుక్లో మనం ఎంతమందిని తీసుకొచ్చాం. కార్ల్ మార్క్స్, రవీంద్రనాథ్ ఠాగూర్, ఖలీల్ జిబ్రాన్, జేమ్స్ అలియాస్ నర్గీస్, ఇంతమంది. ఇందులో అనేక వ్యక్తిత్వాలు ఉన్నాయి. కార్ల్ మార్క్స్ ప్రపంచంలో వర్గ సిద్ధాంతాన్ని ఒక మనిషిని ఇంకొక మనిషి దోచుకోవడం, ఒక వ్యవస్థని మరొక వ్యవస్థ దోచుకోవడం, ఒక పెట్టుబడిదారుడు కార్మికుడిని దోచుకోవడం, వాడి చెమట ద్వారా పెట్టుబడిదారుడు డెవలప్ అవ్వడం, ఆ పెట్టుబడిదారుడు వీడి చెమట ద్వారా డెవలప్ అయ్యి వాడేమో సామ్రాజ్యవాది కావడం, వీడేమో కుసించి కుంగి నశించిపోయి వీడేమో వాడి పిల్లలు వాడు దారిద్ర్యంలో బతకడం. ఇదేంటి అని ప్రశ్నించాడు కార్ల్ మార్క్స్. ఇప్పుడు ప్రపంచం అంతా ఆయన చదువు. అలాగే మనకి మహోన్నతమైనటువంటి రవీంద్రనాథ్ ఠాగూర్ మన బెంగాల్లో పుట్టి ఆయన గీతాంజలి రాసి మరి వాళ్ళు నోబెల్ బహుమతి పొందారు. పాజిటివ్ అప్రోచ్. నోబెల్ బహుమతి భారతదేశంలో వచ్చిన 2-3 రవీంద్రనాథ్ ఠాగూర్ కూడా. అంటే రవీంద్రనాథ్ ఠాగూర్
ఒక శాంతి నికేతనాన్ని స్థాపించాడు. ప్లాటో ఒక విద్యా నికేతనాన్ని స్థాపించారు, అంటే ఒక విద్య కోసం ఒక వ్యవస్థను నిర్మించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఒక మిలిందు విశ్వవిద్యాలయాన్ని స్థాపించాడు, అంటే తాను వచ్చిన జ్ఞానాన్ని ఇతరులకు చెప్పడం కోసం. సోక్రటీస్, ప్లాటో, అరిస్టాటిల్ వీళ్ళందరూ వ్యవస్థలు నిర్మించారు, విద్యాలయాలు నిర్మించారు. వాటి నమూనాలోనే ప్రపంచం అంతా వాళ్ళ విశ్వవిద్యాలయాలు నిర్మిస్తారు. పాజిటివ్ అప్రోచ్లో ఒక ఫిలాసఫర్ని, ఒక విజ్ఞానవేత్తని మనం చూసినట్లయితే ఆ విజ్ఞానవేత్త ఏం చేశాడు? మనకి అరిస్టాటిల్, ప్లాటో ముఖ్యంగా ఏం చేశారు? వాళ్ళ జ్ఞానాన్ని పంచడానికి కోసం వాళ్ళు విశ్వవిద్యాలయాలు నిర్మించారు. అలాగే రవీంద్రనాథ్ ఠాగూర్ ఏం చేశాడు? ఆయన శాంతి నికేతన్ నిర్మించాడు. ఇందిరాగాంధీ లాంటి వాళ్ళు కూడా అక్కడ చదివారు. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ నిర్మించడం వల్ల మనకి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కొలంబియా యూనివర్సిటీ నిర్మించడం వల్ల అందులో చదివాడు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చదివారు. బెర్ట్రాండ్ రస్సెల్ ప్రపంచం అంతా చదివాడు. మరి ఇంగ్లాండ్లో ఉండే ఇవాళ అనేక లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ నిర్మించడం వల్ల ప్రపంచంలో అర్థశాస్త్రవేత్తలందరూ అక్కడ చదివారు. మరి కెమిస్ట్రీ, ఫిజిక్స్, బయాలజీ, సోషియాలజీ ఈ విశ్వవిద్యాలయాల్లో బోధించే ప్రొఫెసర్స్ అందరూ కూడా, తత్వవేత్తలందరూ కూడా, ఆలోచన పరులందరూ కూడా ఒక పాజిటివ్ అప్రోచ్లో ఈ దేశంలో జ్ఞానాన్ని అభివృద్ధి చేస్తూ వెళ్తున్నారు. అది ఈ బుక్. అంతేకాదు కాకుండా ఖలీల్ జిబ్రాన్ మానవుల్లో ప్రేమ ఉంది, మనిషిలో ప్రేమ, మనిషి ప్రేమమూర్తి. మనిషి ప్రేమను తక్కువగా అంచనా వేయడానికి లేదు. ఆ ప్రేమ ఎట్లా పుడుతుందో మనిషి ఇంతవరకు కనుక్కోలేకపోయాడు. ఒక తల్లి ప్రేమ, ఒక చెల్లెలి ప్రేమ, ఒక కొడుకు ప్రేమే కాదు, మానవుల్లో ప్రేమ ఉంది. అందుకని తల్లి జ్ఞాని అని ఈ విధంగా చెప్తున్నారు. అందుకే తల్లికి బిడ్డల గురించి బిడ్డ కంటే ఎక్కువ తెలుసు. చాలామంది తల్లులు మా అమ్మాయి ఇంత గొప్ప అవుతుంది అని ఆ అమ్మాయిని డెవలప్ చేయగలుగుతున్నారు. అంటే తల్లి అనేటటువంటిది ఒక మ్యాట్రియార్కల్ ఫామ్. చూడండి, అందుకు పాజిటివ్ అప్రోచ్ లేకపోతే మానసికమైన రుగ్మతలు వస్తాయి అనేది ఈ బుక్ ప్రతిపాదిస్తుంది. నీకు పాజిటివ్ అప్రోచ్ లేదు, నీలో కోపం, నీలో ద్వేషం, నీలో మాత్సర్యం, నేను ఇతరులు నిందించే గుణం, ఇతరులు నైత పురుషమాసం, వాళ్ళు ఎందుకు పనికిరాని వాళ్ళు, వాళ్ళు అవినీతి పరులు, లేదా ఏదో మాట్లాడుతూ ఉంటారు. అదే పాజిటివ్ అప్రోచ్ ఉంటే వారు సుగుణవంతులు, వాళ్ళు మంచివాళ్ళు, వాళ్ళు జ్ఞానవంతులు అనేటటువంటి భావాలు వస్తాయి. అదే డిస్ట్రక్షన్ ఆఫ్ మనకి డిస్ట్రక్షన్, మైండ్ డిస్ట్రక్షన్ నెగిటివ్ నుంచి వస్తుంది. తన బిడ్డలు కూడా చాలామంది పాజిటివ్ అప్రోచ్ లేకుండా దీనికి ఏమి రాదు, దీనికి అసలు ఏమి రాదు అని తిట్టేవాళ్ళు కూడా ఉన్నారు. దీనికి ఏమి అసలు రాదు అంటే రాదు, వస్తుంది. భాష ఎవరికైనా వస్తుంది, సంగీతం ఎవరికైనా వస్తుంది, నృత్యం ఎవరికైనా వస్తుంది, జ్ఞానం ఎవరికైనా వస్తుంది. మరి ఒక దళితుల్లో పుట్టినటువంటి ఇళయరాజా భారతదేశ సంగీతానికే, దక్షిణ భారత సంగీతానికి ఎందుకు పునాది అయ్యాడు? ఒక ప్రభుదేవ, ఒక సూత్రుల్లో పుట్టిన ప్రభుదేవ ఎందుకు నృత్యంలో చాలా అద్భుతమైనటువంటి, మరి భారతదేశంలో కాకుండా హిందీలో కూడా వెళ్ళి డైరెక్ట్ చేయగలిగాడు, మరి అద్భుతమైనటువంటి సినిమాలు సృష్టించగలిగాడు, నృత్యంలో అనేక భంగిమలు తేగలిగాడు. ఒక దళితుల్లో పుట్టినటువంటి లారెన్స్ ఎందుకు తేగలిగాడు? పాజిటివ్ అప్రోచ్. ది పాజిటివ్ అప్రోచ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ బ్రింగ్ ఏ నోట్స్. ముందు బిడ్డను సృష్టిస్తారు. ఒక బిడ్డను ఎందుకు పనికి రాకూడదు అనకూడదు. అతను మేధావి, ఆలోచన పరుడు అవుతాడు, అంబేద్కర్ అంత అవుతాడు, బెర్ట్రాండ్ రస్సెల్ అంత అవుతాడు, వాట్స్వర్త్ అంత అవుతాడు, ఇలా ఆలోచించాలి. అవుతాడు అంటే ఎక్విప్మెంట్ ఆఫ్ ది ఒక పర్సన్. పాజిటివ్ అప్రోచ్లో గొప్పవాడు అవ్వాలంటే, వాడు మేధావి అవ్వాలంటే వాడికి ఒక లైబ్రరీ ఉండాలి. ఈరోజు నాకు ఒక 50,000 పుస్తకాలు లైబ్రరీ, అంబేద్కర్కి 60,000 పుస్తకాలు లైబ్రరీ, బెర్ట్రాండ్ రస్సెల్కి కొన్ని వందల పుస్తకాలు ఉన్నాయి. అలాగే పెరియార్ తండాలో దగ్గర 50,000 పుస్తకాలు పెరియార్కి ఉన్నాయి. అలాగే అంటే ఎవరు గొప్పవాళ్ళు అయ్యారో వాళ్ళందరికీ హోమ్ లైబ్రరీ ఉంది. ఏది నువ్వేం రచయిత కాదలుచుకున్నావు, నీకు అద్భుతమైనటువంటి ఒక ఎక్విప్మెంట్ కావాలి. నీకు పుస్తకాలు కావాలి, నీకు పెన్నులు కావాలి, నీకు పరిశోధన జ్ఞానం ఉండాలి, నీకు పరిశోధన దృష్టి ఉండాలి, పరిశోధన ప్రభావం ఉండాలి, పరిశోధితుల మీద నీకు ఆత్మీయత ఉండాలి, పరిశోధన దృక్పథం ఉంటే అప్పుడు నీ పుస్తకాలను చదవాలి. రీడింగ్ కెపాసిటీ, రీడింగ్ రోజు కనీసం 4-5 గంటలు అధ్యయనం చేయాలి. పాజిటివ్. అంతేకాకుండా నువ్వు కనపడుతున్నటువంటి టీవీలు, కనపడుతున్నటువంటి దీని పేరేంటి ఎలక్ట్రానిక్ వీటిలోను, సోషల్ మీడియాలోను బొమ్మలు చూసుకుంటూ వెళ్తే నీ పుస్తకాలన్నీ నువ్వు చదవలేవు.
నువ్వు ఆ పుస్తకాలని మరి సైమన్ డిబ్రో సెకండ్ సెక్స్ అనే బుక్ రాస్తుంది, 800 పేజీల బుక్. ఆమె ఈ ప్రపంచానికే స్త్రీ అంటే ఏంటో చెప్పింది. ఆమె అద్భుతమైన బుక్. ఈ బుక్ మరి ఫ్రెంచ్లో రాసింది, అన్ని భాషల్లో వెళ్ళింది. సైమన్ డిబ్రో ది సెకండ్ సెక్షన్ మించిన పుస్తకం మళ్ళీ ఇంకొక భాషలో రాలేదు. ఎలా రాయగలిగింది? ఒక స్త్రీ అంటే ఏంటి, ఆ స్త్రీలో ఉన్నటువంటి పాజిటివ్ అప్రోచ్ ఏంటి, ఆ స్త్రీ తల్లిగానే కాదు, చెల్లిగానే కాదు, ఆ స్త్రీ ఒక నాయకురాలు అవుద్ది, ఆ స్త్రీ నిర్మాత అవుద్ది, ఆ స్త్రీ జ్ఞానవంతురాలు అవుద్ది, ఆ స్త్రీ సాంకేతిక విద్యలో ఆమెకు అవకాశం కల్పిస్తే ఆమె ఇతర దేశ స్పేస్లో కూడా వెళ్ళగలుగుద్ది, స్పేస్ని గుర్తించగలుగుద్ది. ఆ స్త్రీని అణగదొక్కబాకండి, ప్యాట్రియార్కల్గా అణగదొక్కబాకండి. ఏ పురుషుడికి స్త్రీని అణగదొక్కే అధికారం లేదు. అలా ఈ సెకండ్ సెక్స్లో సైమన్ డిబ్రో, నేను ఈమె గురించి అనేక పుస్తకాల్లో, ఈ పుస్తకాలన్నింటిలోనూ పేర్కొంటూ వచ్చాను. వై ది సైమన్ డిబ్రో ఈజ్ గ్రేట్ పర్సన్ ఈజ్ ఫ్రెంచ్ ఉమన్. ఆమె ఫ్రెంచ్ స్త్రీ. ఇంగ్లీష్ వాళ్ళందరూ ఆమెనే చదివారు, జర్మనీ వాళ్ళందరూ ఆమె చదివారు. మోర్గాన్ని కార్ల్ మార్క్స్ చదివాడు. హెన్రీ మోర్గాన్ చదివినాక కార్ల్ మార్క్స్ ఏంగిల్స్ వ్యక్తిగత కుటుంబ రాజ్యాంగాలు పుట్టుకు రాయగలిగాడు. మోర్గాన్ అంత గొప్పవాడు ఎందుకయ్యాడు? ఏ దేశంలో పుట్టాడు? ది మదర్స్ రాసిన బ్రిఫాల్ట్, రాబర్ట్ బ్రిఫాల్ట్ వీళ్ళందరూ జర్మనీలో ఎక్కువ మంది ఎందుకు పుట్టారు, ఫ్రాన్స్లో ఎక్కువ మంది ఎందుకు పుట్టారు? అలాగే ముఖ్యంగా రూసో, అరిస్టాటిల్ ఫ్రాన్స్ నుంచి భావ విప్లవాన్ని తీసుకొచ్చారు. అది ప్రపంచం అంతా ఎలా బాకింది. ఇవాళ భావ విప్లవానికి, ఇవాళ మాట్లాడే స్వేచ్ఛకి, ఇవాళ మాట్లాడే స్వేచ్ఛని గురించి అడగడానికి ఇందుకు భావ విప్లవం అనేటటువంటిది ఇవాళ వచ్చింది. రూసో వల్ల ఎందుకు వచ్చింది అది అనేది కూడా నేను ఈ పుస్తకాల్లో మీకు వివరంగా మీకు తీసుకొచ్చాను. ఎందుకు తీసుకొచ్చాను? నేను ఇంతమందిని ఎలా చదవగలుగుతున్నాను? విజ్ఞానాసక్తి ఉండాలి, పాజిటివ్ అప్రోచ్. అంబేద్కర్ గొప్పవాడు అంటేనే మనం అంబేద్కర్ని చదవగలం. మహాత్మా పూలే, అంబేద్కర్, పెరియార్, నారాయణ గురు వీళ్ళందరినీ కూడా చదవాలి. అలాగే నెహ్రూ, గాంధీ, తిలక్, పటేల్ వీళ్ళని కూడా మనం రెండు పక్కల చదవాలి. అంటే చదువు అనేటటువంటిది అధ్యయనం అనే ఉన్న వాళ్ళే పైకి వస్తారు. కేవలం ఎంఏలు, బిఏలు, డిగ్రీలే కాదు, నిరంతరం నీ అంతటికి నువ్వు చదువుకునే గుణం ఉన్నటువంటి వాడే ఒక మేధావి అవుతాడు. లైబ్రరీలో కొన్ని వందల రోజులు చదివారు వీళ్ళందరూ కూడా. గ్రంథాలయం, నీకు సొంత గ్రంథాలయం కాకుండా నువ్వు గ్రంథాలయాలకు వెళ్ళే అలవాటు ముఖ్యమైనది. ఒక పాజిటివ్ అప్రోచ్ అంటే కొన్ని కోట్ల రూపాయలు పెట్టి మనం గ్రంథాలయాలు నిర్మిస్తున్నాం. ఇవాళ ఒక యూనివర్సిటీలో కొన్ని కోట్లు పెట్టి గ్రంథాలయాలు నిర్మిస్తున్నారు. ఇవాళ విద్యార్థులు వెళ్ళి ఆ గ్రంథాలయాల్లో చదవట్లేదు, వాట్సాప్లో చూస్తున్నారు అనుకోండి, ఆ గ్రంథాలయం నిరర్థకమైంది. కొంతకాలానికి ఆ పుస్తకాలు పాడవుతాయి. అందువల్ల జ్ఞానం అనే దానికి పాజిటివ్ అప్రోచ్ అండి, గ్రంథాలయానికి వెళ్ళాలి. అంతేకాదు పుస్తకం కొనుక్కోవాలి, పుస్తకాన్ని దొంగిలించుకోవాలి. ఈ దేశంలో పుస్తకాన్ని కొనుక్కోవడం అనేది తక్కువగా ఉంది, మార్కెట్ తక్కువగా ఉంది. ఇతర వస్తువులు ఎక్కువ కొనుక్కుంటున్నారు, లిప్స్టిక్లు కొనుక్కుంటున్నారు, చీరలు కొనుక్కుంటున్నారు, బంగారు ఆభరణాలు కొనుక్కుంటున్నారు. కోట్ల మార్కెట్ ఉన్నాయి. కానీ ఈ దేశంలో నిజమైన మార్కెట్, బుక్ మార్కెట్ పెరిగినప్పుడే జ్ఞానవంతులు పెరుగుతారు. బుక్స్ మార్కెట్ పెరగాలి అంటే బుక్ కొనుక్కోవాలి. బుక్ అంటే ఏంటి? నీ మైండ్ని రిఫ్రెష్ చేసే బుక్స్ అనేకమైనటువంటి ఈ దేశంలో ఉన్నాయి. 7 హ్యాబిట్స్ ఉంది, 7 గుణాలు నీకు ఉండాలని ఆ పుస్తకం కోట్ల కాపీలు. అంటే పాజిటివ్ అప్రోచ్. వాళ్ళందరూ చెప్పేది కూడా సానుకూల దృక్పథం ఉండాలి. అంబేద్కర్ ఆయన పలానా కులంలో పుట్టాడు అని ఆయన చదవని వాళ్ళు చాలామంది ఉన్నారు. ఆయన ఎప్పుడైతే నువ్వు చదవని నీకు రాజ్యాంగం అర్థం కాదు. బెర్ట్రాండ్ రస్సెల్ ఆయన ఏదో ఇంగ్లాండ్ అని ఆయన చదవలేదనుకో, నీకు స్వేచ్ఛ, స్వాతంత్ర్యం, సౌభాతృత్వం అంటే అర్థం కాదు. జాన్ డూయిని చదవలేదనుకో, డెమోక్రసీ అంటే నీకు అర్థం కాదు. అంటే పాజిటివ్ అప్రోచ్ ఆన్ రైటర్, పాజిటివ్ అప్రోచ్ ఆన్ థింకర్, పాజిటివ్ అప్రోచ్ ఆన్ ఆర్టిస్ట్, పాజిటివ్ అప్రోచ్ కళాకారుడి మీద. చార్లీ చాప్లిన్ ప్రపంచంలోనే గొప్ప నటుడు ఎందుకయ్యాడు? ప్రేమ గురించి చెప్పాడు. సిటీ లైట్స్లో ఒక లవ్ అంటే ఏంటో చెప్పాడు. తాక్కుండానే, ఒక మనిషిని తాక్కుండానే ఎలా ప్రేమ పుట్టింది అనేటటువంటిది ఆయన సిటీ లైట్స్ చెప్పాడు. డిక్టేటర్లో ఆయన ఏం చెప్పాడు? ఒక నియంత కంటే కూడా ఒక మంగళ చాలా గొప్పవాడు, వాడి చేతిలో కత్తి ఉంది, వాడు పాజిటివ్ అప్రోచ్తో వాడు గడ్డమే చేస్తున్నాడు కానీ ఎవరిని గాయపరచలేదు. కానీ ఒక డిక్టేటర్ కొన్ని వందల వేల మందిని చంపుతున్నాడు, లక్షల మందిని చంపుతున్నాడు అని చెప్పాడు. అంటే ఎంత గొప్ప సైన్స్ అది. ఇవాళ చార్లీ చాప్లిన్ ఇవాళ ప్రపంచం అంతా ఆయన ఆలోచిస్తూ ఉంది. అంటే నీ చేతిలో ఉత్పత్తి పరికరం ఉంది, ఒక కొడవ ఉంది, కోతకు వస్తున్నారు, వాళ్ళు ఎవరు చంపట్లేదు. ఒక గొడ్డలు ఉంది, మరి అడవులు నరికి నీకు పోటీ వ్యవసాయం చేస్తున్నారు, మరి వాళ్ళు ఎవరిని చంపట్లేదు.
అంటే నీ చేతిలో ఒక ఉత్పత్తి పరికరం ఉంటే నువ్వు ఉత్పత్తి చేయాలి, కానీ పాజిటివ్ అప్రోచ్గా దాన్ని వాడాలి, కానీ దాన్ని నెగిటివ్గా వాడకూడదు. దట్ ఈజ్ పాజిటివ్ అప్రోచ్ ఇన్ సొసైటీ. పాజిటివ్ అప్రోచ్ ఇన్ ఆయుధం. ఆయుధంగా వాడద్దు, ఉత్పత్తి పరికరంగా వాడద్దు. ప్రపంచంలో చార్లెస్ చాప్లిన్ ది డిక్టేటర్ అనేటటువంటి ఒక చిన్న నిడివి కలిగినటువంటి సినిమాతో, ఒక చిన్న నిడివి కలిగినటువంటి ఈ సినిమా ఈ మొత్తం ప్రపంచాన్ని ఉర్రుతుంది. ఎందుకని ఆయన చేతిలో తుపాకు ఉంది, చాలామందిని చంపేశాడు, చివరికి తాను కాల్చి చచ్చిపోయాడు. కానీ ఒక మంగళ చేతిలో మరి ఒక కత్తి ఉంది, దాంతో ఆయన ముఖ వర్చస్సును పెంచాడు, గడ్డాన్ని గీకాడు, కానీ ఎవరిని ఆయన గాయపరచలేదు. అంటే నీ చేతిలో ఉన్నది ఆయుధమా, నీ చేతిలో ఉన్నది ఉత్పత్తి పరికరమా? ఒక పాజిటివ్ అప్రోచ్ని ప్రపంచానికి ఆయన చెప్పాడు. నీ చేతిలో ఉన్నదాన్ని క్రియేటివ్గా వాడు. పెన్ ఉంది, క్రియేటివ్గా వాడు. ప్రపంచంలో పెన్నును క్రియేటివ్గా, అరే అబ్రహాం లింకన్ ఎబార్షన్ మరి ఆ బానిసత్వాన్ని నిర్మూలించడానికి పెన్నవాడు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కుల నిర్మూలన కోసం పెన్నవాడు. డెమోక్రసీని ఎస్టాబ్లిష్ చేయడం, స్వేచ్ఛ స్వాతంత్ర్యాలు, మానవుడి యొక్క విప్లవాన్ని రూపొందించడం కోసం పెన్నవాడు. పాజిటివ్ అప్రోచ్. నీ చేతిలో పెన్ ఉందని నువ్వు నెగిటివ్గా పెన్ను వాడి నియంత్రణలు కూడా వాళ్ళు నెగిటివ్గా పెన్ను వాడితే మళ్ళీ నియంత్రిస్తారు. అంటే నీ చేతిలో ఉన్నటువంటి పరికరం, అది పెన్ అయినా పుస్తకమైనా, నీ చేతిలో ఉన్నటువంటి వస్తువైన ఉత్పత్తి పరికరమైన పాజిటివ్ అప్రోచ్. అలాగే నీ సహచరుని ఈ రోజున ఎక్కువ మంది ప్రశ్నిస్తూ ఉన్నారు. సహచరుడికి వస్తున్నటువంటి వైరుధ్యాలు, నీ సహచరులో ఉన్నటువంటి ఉన్నత గుణాలు నువ్వు పాజిటివ్గా చూడాలి. సహచరుల్లో ఉన్నటువంటి ఉన్నత గుణాలు పాజిటివ్గా చూడాలి. ఈ పాజిటివ్గా చూసి ఒకరినొకళ్ళు అభినందించుకున్నప్పుడు వాళ్ళకి వైరుధ్యం రావట్లేదు. నెగిటివ్స్, ప్రతి మనిషిలో ఉండే నెగిటివ్ని ఎక్స్పోజ్ చేయాలి, అతన్ని కించపరచాలి, అతని భాష ద్వారా, చూపు ద్వారా, చర్య ద్వారా కించపరచాలన్నప్పుడే వైరుధ్యం వస్తుంది. అంటే పాజిటివ్ అప్రోచ్. ఒక మనిషి ఏ భర్తను 2-3 మార్చినా సేమ్ అదే జరుగుతుంది. భర్త అనేటటువంటి వారి పురుషుడు, అలాగే భార్య అనేటటువంటి ఒక్కొక్క వ్యక్తి ఒక స్త్రీ, ఆమె కొన్ని గుణాలు ఉంటాయి. అందులో ఉన్న పాజిటివ్ ఏరియాస్, ఆమెకి ఏ గుణాలు ఉన్నాయి వాటిని ఎక్స్పోజ్ చేసి ఆ గుణాలని నువ్వు అనుభవిస్తే ఆ గుణాలను పెంచుకుంటావు. లేదా అభివృద్ధి అవ్వడానికి నువ్వు మార్గం ఇస్తే, అభివృద్ధి అవ్వడానికి నువ్వు అంగీకరిస్తే, అభివృద్ధి అవ్వడానికి నువ్వు తోడ్పడితే ఆమె గొప్ప వ్యక్తి అవుతుంది. లేదు నిరోధించడానికి నువ్వు ప్రయత్నిస్తే ఆమె ఎప్పుడోకప్పుడు నీకు ఎదురుతుంది. అది పాజిటివ్ అప్రోచ్ ఇన్ ఫ్యామిలీ, ఇన్ చిల్డ్రన్కి, తల్లిదండ్రులకి చిల్డ్రన్కి కూడా వైరుధ్యాలు వస్తున్నాయని చాలామంది చెప్తున్నారు. అంటే చిల్డ్రన్లో ఉండే పాజిటివ్ అప్రోచ్, చిల్డ్రన్కి ఏ గుణాలు నేర్చుకోవటం, భాష కొంతమందికి రావచ్చు, విద్య కొంతమందికి రావచ్చు, సంగీతం కొంతమందికి రావచ్చు, నృత్యం కొంతమందికి రావచ్చు, లేదు అనేక రకాలైనటువంటి ఇంపాక్ట్స్ డెవలప్, వాళ్ళకుండే గుణాలను డెవలప్ చేయడం పాజిటివ్ అప్రోచ్. అది ప్రథమంగా. రెండోది వాళ్ళు జీవించడానికి సంబంధించిన ఏరియాని డెవలప్ చేయాలి. చాలామంది తాము అనుకున్నదే పిల్లల మీద వద్దాలనుకున్నప్పుడు నెగిటివ్ అప్రోచెస్, వాళ్ళకి వీళ్ళకి వైరుధ్యాలు వస్తాయి. లేదు నిందాపూర్వకంగా పిల్లల్ని మేమే పోషిస్తున్నాం కదా అని చెప్పి వాళ్ళు అని తిట్టడం, కొంతమంది విసుక్కోవడం. వాళ్ళు కేవలం అన్నం పెట్టినంత మాత్రం నీకు హక్కు లేదు. పిల్లలైనా అమెరికాలో కానీ ఎక్కడైనా నిందిస్తే వాళ్ళు కేసు కూడా పెడతారు. అంటే నిందాపూర్వకమైన జీవితానికి అలవాటు పడేవాళ్ళు, ఇతరులు నిందించే, కూలీని నిందించేవాడు పిల్లలు నిందిస్తూనే ఉంటాడు. అలాగే పిల్లలు నిందించేవాడు భార్యని నిందిస్తూనే ఉంటాడు. నిందాపూర్వకమైన మాటల నుంచి నువ్వు పాజిటివ్ అప్రోచ్. ఒక మనిషిలో ఉండేటువంటి ఉన్నతమైన గుణాలని, ఆమెలో సంగీతం ఉంది, సాహిత్యం ఉంది, ఆమెలో పాజిటివ్ అప్రోచ్, వంట చేసే కళ ఉంది, లేదు అల్లిక కళ ఉంది, లేదు అనేక కళలు ఉన్నాయి. ఆ కళలో ఏమున్నాయో గుర్తించి వాటిని అభివృద్ధి చేసుకుంటం వల్లే ఈరోజు మార్కెట్ డెవలప్. ప్రపంచంలో స్త్రీల ద్వారా మార్కెట్ డెవలప్ అయింది భర్తల యొక్క పాజిటివ్ అప్రోచ్ వల్ల. అది 50%. కొంతమంది అణిచివేయాలని చూసినప్పుడు వాళ్ళు విడిపోయి దాన్ని డెవలప్ చేసుకున్నారు. లేదు అణిచివేయబడ్డ వాళ్ళు అది అణిచివేయబడ్డారు. అంటే ఈ పాజిటివ్ అప్రోచ్, భార్యాభర్తల మధ్య పాజిటివ్ అప్రోచ్, పిల్లలు తల్లిదండ్రుల మధ్య పాజిటివ్ అప్రోచ్, గురువు శిష్యుల మధ్య పాజిటివ్ అప్రోచ్, ప్రజలు కళాకారుల మధ్య పాజిటివ్ అప్రోచ్ మనం చూసినట్లయితే ఇవాళ ఇళయరాజా లండన్లో వెళ్ళి మ్యూజిక్ చేసి ఇవాళ మనం మెప్పించగలిగాడు. అంటే ఒక సరిగమలో అనేటటువంటి 7 స్వరాల నుంచి ఆయన అనేక కొన్ని వందల వేల పాటలు సృష్టించగలిగాడు. అవి సరిగా నేర్చుకున్నాడు ఆయన. అలాగే మనం 56 అక్షరాలు తెలుగు నేర్చుకొని
ఆ 50 అక్షరాల వల్ల ఒక జాషువా గారు మహాకవి కాగలిగాడు, ఆ 50 అక్షరాల వేమన ప్రజాకవి కాగలిగాడు, ఒక ఏడుగురు వెంకట నరసయ్య అద్భుతమైన తెలుగు కవి కాగలిగాడు. అలాగా ఆ 56 అక్షరాలని క్రియేటివ్గా వాడారు. ఆ 56 అక్షరాలని నిందాపూర్వకంగా వాడిన వాళ్ళు మరణించారు, నిందాపూర్వకంగా వాడిన వాళ్ళు డిప్రెషన్కి గురయ్యారు. నింద 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 అని చెప్పి వాళ్ళు నింద ద్వారా వాళ్ళకి అప్లై అయింది నింద. ఎవరు నిందిస్తారో ఆ నింద వాళ్ళకి పాజిటివ్ అప్రోచ్ వల్ల ఆ కవులు చాలా గొప్పవాళ్ళుగా ఎదిగారు. ఖలీల్ జిబ్రాన్ ఇవాళ ప్రపంచమంతా ఎందుకు వ్యాపించాడు? లవ్ చెప్పాడు, ప్రేమ, మనిషిలో ప్రేమ ఉంది అనేటటువంటి చెప్పాడు. ఎరిక్ ఫామ్ లవ్, మనిషిలో ప్రేమ ఉంది, అది నదీ ప్రవాహం వంటిది, అది పూల యొక్క సువాసన వంటిది, అది ఆకాశం వంటి నక్షత్రాల వంటిది. దానిలో లవ్ని వెలికి తీయండి, ద్వేషాన్ని కాదు, మనిషిలో లవ్ని వెలికి తీస్తే ఒక ప్రేమ సామ్రాజ్యం, ప్రేమ అనే ఒక మహాసామ్రాజ్యం వచ్చింది. ఇవాళ లవ్ తగ్గిపోవడం వల్ల దేశాలకు మధ్య, ఖండాలకు మధ్య, ప్రాంతాలకు మధ్య, భాషల మధ్య వైరుధ్యాలు వస్తాయి. నా భాషే గొప్పది, నా దేశమే గొప్పది. మానవులందరూ గొప్పవాళ్ళు, అందరిలో లవ్ ఉంటుంది, ప్రేమ ఉంటుంది. ఒక మనిషి చచ్చిపోతే అతనిలో స్కిల్ చచ్చిపోతుంది. ఒక దేశాన్ని మనం దాడి చేస్తే అందులో ఉండే అనేక కంటెంట్స్ పోతాయి అనేటటువంటి భావాలు, పాజిటివ్ అప్రోచ్ ప్రపంచాన్ని పాలించే నేతలు కూడా ఇవాళ చాలా అవసరంగా అందరూ ఫీల్ అవుతున్నారు. అంటే ఇవాళ వ్యక్తిత్వ నిర్మాణంలో ప్రధానమైంది ఒక వ్యక్తికే వ్యక్తిత్వ నిర్మాణం కాదు, ఒక సమాజానికి, ఒక దేశానికి, ఒక ఖండానికి, ఒక దేశాన్ని పరిపాలించేవాడికి పాజిటివ్ అప్రోచ్. భారతదేశాన్ని పాలించిన వాళ్ళు ఎక్కువ మందిలో ఇవాళ లాల్ బహదూర్ శాస్త్రి గురించి ఎక్కువ చెప్తున్నారు. ఒక్క రూపాయి కూడా అవినీతి చేయకుండా ఆయన కొద్ది రోజులు పాలించిన ఆయన చేశాడని చెప్తున్నారు. అంటే నీతిగా పాలించడం అనే పాజిటివ్ అప్రోచ్ ఆయనకి పెద్ద పేరు తీసుకొచ్చింది. అలాగే దామోదర సంజయయ్య ఒక్క రూపాయి కూడా అవినీతి చేయకుండా దగ్గర 120 చట్టాలు తెచ్చాడని ముఖ్యమంత్రిగా ఆయన నెంబర్ 1 స్థానంలో ఉన్నాడు. అంటే ఈ ఎవరు పాలిస్తారో ఆ పాలించే వాళ్ళు కూడా ఒక పాజిటివ్ నేచర్గానే ఎక్స్పోజ్ అయితే అది ప్రపంచం అంతా కూడా ప్రవహించడమే కాకుండా ప్రపంచం అంతా కూడా అబ్రహాం లింకన్ ఈ రోజున నల్లవారి బానిసత్వాన్ని తీసేయటం వల్ల ఆ తర్వాత ఒబామా ప్రెసిడెంట్, ఒబామాకి శాంతి బహుమతి కూడా వచ్చే పరిస్థితి. అంటే ఆ దశకి ఒబామా కూడా జరిగింది. అనేక వైరుధ్యాల మధ్య కూడా ఆయన నిలబడారు. అంటే ప్రపంచం మొత్తంలో కూడా ఒక పాజిటివ్ అప్రోచ్ మీద చర్చ. దాన్నే సైకాలజికల్గా మనిషిని పాజిటివ్గా చెప్పు, నిన్ను నువ్వు పాజిటివ్గా చెప్పు. ఇవాళ డిప్రెషన్స్ వస్తున్నాయి. ఎందుకు వస్తున్నాయంటే తాను నెగిటివ్గా చూస్తున్నాడు. తాను చేయలేని పనిని ఎక్కువగా ప్రేమించి చేయగలిగిన పనిని తక్కువగా ప్రేమిస్తున్నాడు. ఒకడు బాగా రాయగలడు, మాట్లాడటం వచ్చు, రాయటం తగ్గించేసాడు, మాట్లాడటం చేశాడు. అందువల్ల ఆ మాటల యొక్క శక్తి తగ్గినాక, రాయటం లేకపోయినాక ఒకటే అయితే నువ్వు జీవించలేవు. నీలో ఉన్న 2-3 కళల్ని డెవలప్ చేసుకోవాలి. అందుకనే చార్లీ చాప్లిన్ మరి 2 కళల్ని డెవలప్ చేశాడు. నాటకకర్తగాను ఆయన చాలా గొప్పగాడు, మళ్ళీ రైటింగ్, స్వీయ చరిత్రతో కూడా ప్రపంచాన్ని ఆయన వెలిగించాడు. అలాగే షేక్స్పియర్ కూడా నాటకాలు వేశాడు, నాటకం రాశాడు. ఇట్స్ 2 ఏరియాస్. ప్రతి మనిషిలోనూ 2 కళలు ఉంటాయి, ఒకటి ఉపాధి కోసం, ఒకటి ప్రతిభ కోసం. అలాగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆయన లాయర్, అడ్వకేటు, దాని ద్వారా జీవించాడు. ఆయన రాజ్యాంగాన్ని కూడా రాశాడు, కార్మిక మంత్రిగా చేశాడు. అలాగే బెర్ట్రాండ్ రస్సెల్ గొప్ప ఉపన్యాసకుడు, గొప్ప ఉపాధ్యాయుడు. ఆయన చైనాలోనూ ఆయన టీచింగ్ చేశాడు, ఆయన లండన్లోనూ టీచింగ్ చేశాడు, కొన్నిసార్లు భారతదేశంలో కూడా టీచింగ్ చేశాడు. టీచింగ్ అనేది ఆయన చేశాడు, కానీ 100 పుస్తకాలు రాశాడు. ఇట్స్ 2 ఏరియాస్ డెవలప్ చేశాడు. అటు డాక్యుమెంటేషన్ కూడా డెవలప్, పాజిటివ్, తాను పాజిటివ్గా చూస్తాడు. ఇట్స్ 2 ఏరియాస్ తనకు ఉన్నాయి. అతను రాయగలడు, అతను మాట్లాడతాడు. అంటే ఇవి తాను పాజిటివ్గా చూసుకోవడంలో, తన శరీర నిర్మాణాన్ని గురించి కూడా ఈ వ్యక్తిత్వ నిర్మాణంలో మనం ఆరోగ్యం కూడా వ్యక్తిత్వ నిర్మాణానికి మూల కారణం. పాజిటివ్గా ఆరోగ్యాన్ని చూడు. ఆరోగ్యంలో మొదటిదంటే వాయువు, గాలి, శుభ్రమైన గాలి పీలవాలి. అంటే శుభ్రమైన గాలి ఎక్కడి నుంచి వస్తుంది? గాలి నుంచి మనం శుభ్రం చేసుకోవాలంటే బ్రీత్. మనం ఉదయకాలాన్ని ఎవరు లేస్తారు? ఉదయాన్నే
సూర్యుడిని ఎవరు చూస్తారో, ఆ సూర్యుడిలో ఎవరు నడుస్తారో, ఆ ఉదయకాల కిరణాలు ఎవరు పొందుతారో వాళ్ళకి డి విటమిన్ వస్తుంది. ఆ చల్లని గాలి ఎవరు పొందుతారో వాళ్ళ శరీరంలో ఉండేటువంటి నరాలు, కండరాలు, ఎముకలు అన్నీ కూడా ఆ ఉదయకాలం లేచిన వాళ్ళకి మార్నింగ్ 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 అని ప్రపంచం అంతా చూసేస్తారు. నీకు మార్నింగ్ కావాలి, నీకు ఉదయం కావాలంటే నేను రాత్రి అంతా పనిచేస్తా, నేను ఉదయాన్నే చూడను అనే వాళ్ళ యొక్క జీవశక్తి తెలియదు. అంటే మార్నింగ్ అనేది ప్రపంచంలో ఎందుకు? నేను లండన్ వెళ్ళాను, అందరూ మార్నింగ్ లేచి నడుస్తూ ఉన్నారు, వందల వేల మంది నడుస్తూ ఉంటారు. వీళ్ళు నడక 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 నడుస్తూ ఉంటారు. చైనాలో మార్నింగ్ అందరూ నడుస్తూ ఉంటారు. భారతదేశంలో 146 కోట్ల మందిలో మార్నింగ్ నడిచే వాళ్ళ సంఖ్య తగ్గుతూ అంటే నీకు ఉచితంగా వచ్చే సూర్యకిరణాల శక్తిని, నీకు ఉచితంగా వచ్చే ఉదయకాలపు మరే మారుతాన్ని, నీకు ఉచితంగా వచ్చేటటువంటి ప్రాకృతికమైన శక్తిని నువ్వు కోల్పోతున్నావు. పాజిటివ్గా ప్రకృతిని చూడు. నీ శరీర బద్ధకం కోసం, నీ శరీర వ్యక్తిత్వ అహం కోసం, అహనిర్మాణం కోసం, నేను ఇప్పుడే పడుకుంటా, నేను ఇప్పుడే లభిస్తానని నీ అహంలో నువ్వు జీవిస్తే నీ శరీర శక్తి తగ్గిపోద్ది. పాజిటివ్గా ప్రకృతిని చూడు. సూర్యుడి నుంచి డి విటమిన్ తీసుకో, విటమిన్ నుంచి డి విటమిన్ రాదు అని ఆరోగ్య శాస్త్రవేత్త. ఇట్స్ నెగిటివ్. వాయువు తర్వాత నీరు. ప్రపంచంలో ఉన్న నీరంతా కల్మషం చేసుకోవద్దు. నదులు, కొండలు, ఎడారులు ప్రపంచానికి ఉండే ప్రాకృతిక సంపద. భారతదేశానికి కూడా నదీ సంపద ఎక్కువ ఉంది. యమునలు, గంగ, తుంగభద్ర అన్ని. అందుకనే అలసాని పెద్దను కూడా అడవిని కాంచి భూమిశ్రుడు అంబర చుంబి సరస్త్రీపడల ముగిరుల రథభంగ తరంగ మృదంగ నిస్వన స్ఫుట నటనారూప పరిపుల్ల కలాప కలాపిజాలము కటక చరత్కరేణు కరకంపిత సారం శీతశైలిని అన్నాడు. అనేక నదులు సముద్రం నుంచి, హిమాలయ పర్వతాల నుంచి పుడతాయి అనేటటువంటి ఇండికేషన్ ఇచ్చాడు. ఇవాళ నదుల్లో మనం ఎక్కువ మంచినీరుని చేసుకోలేము. పాజిటివ్గా నదులను చూడాలి. అంతేకాదు అడవులు నరకొద్దు, సమతుల్యత వస్తుంది. పాజిటివ్గా చూడండి అడవుల్ని, వృక్షాన్ని పాజిటివ్గా చూడు, జీవశక్తి వస్తుంది అని చెప్పి అడవిని కాంచే భూమిశ్రుడు. తర్వాత ఆయన పోతున్న మళ్ళీ ఏం చేశాడు? కాంచన్ వైష్ణవుడు అర్ధయోజన జటా ఘాటోద్ద శాఖోప శాఖాంచ చాడ చరణ్ మరుద్రయని మళ్ళీ మనోడు శ్రీకృష్ణదేవరాయలు మహామహా వృక్షాలు కూడా ఉండాలి మనకి, మహామహా మానవులే కాదు వృక్షాలు కూడా ఉండాలి అని చెప్పి ఆయన కాంచన్ వైష్ణవుడు అర్ధయోజన జటా ఘాటోద్ద శాఖోప శాఖాంచ చాడ చరణ్ మరుద్రయదేవి ప్రేక్షతో చెప్పుకుంటా అంటే అంత పెద్ద వృక్షాలు కూడా ఉన్నాయని చెప్పి. అలాగే పోతనేం చెప్పాడు? మనకు వనాలు ఉండాలి, అడవులు ఉండాలి. అది మరియు మోతలుంగ లవంగలుంగ చోటకేతకి మల్లాత కమలాతక సరళ పనస పదరి వకుల వంజ కొంద కోవిదార ఖర్చూర నారికేళ చందన విజుమంద మందార జంబూర జంపి నది అంటే ఎన్ని 200 300 చెట్లు పేర్లు వరుసగా సంగీతంలాగా ఉన్నాయి. అంటే చెట్లు బతికించండి. ఇట్స్ గార్డెనింగ్. ఒక పెద్ద బిల్డింగ్ కడతాడు, 14 అంతస్తుల బిల్డింగ్ చూపిస్తాడు, అక్కడ చెట్టు. జీవశక్తి లేదు మానవుల్లో. పెయింట్ వేసుకుంటారు, ముఖానికి అందరికి లిప్టిక్లు మొఖాలు అన్నీ వేసుకుంటారు, కానీ ముఖంలో కళ్ళే. జీవశక్తి లేదు. జీవం ఎక్కడి నుంచి వస్తుంది? చెట్టు నుంచి వస్తుంది. అది ఆ రోజుల్లో పోతన అది మరియును మోతలుంగ లవంగ లొంగ మరియును మోతలుంగ లవంగలుంగ చోతకేతకి బళ్ళాత కమర పరస బాదిర వకుళ రంజ అంటే ఎన్ని చెట్లు. మేము కూడా ఒక 300 చెట్లు వేయగాలి, ఒక 50,000 పుస్తకాలు పట్టుకెళ్ళి అంటే చేసి చెప్తున్నాం. ఇట్స్ బ్రీత్. నువ్వునేమనం అంటే ఎవడైనా వస్తున్నాడు. అలాగే మన శాంతినికేతన్లో కొన్ని 100 చెట్లు పెంచాడు, 1000 చెట్లు పెంచాడు. తాగు అంటే మనిషికి గాలి కావాలి. ఊరికే గదుల్లో ఉండే శరీరాన్ని కదపకుండా ఎక్కడ కూర్చుంటే అక్కడే కూర్చొని శరీరంలో ఉన్న ఏ అవయవాన్ని కదపకుండా సోమరులుగా జీవించే వాళ్ళకి జీవశక్తి రాదు. వాళ్ళు కొంతకాలానికి మా జీవితం ఏంటి అని ప్రశ్నించుకునే స్థితికి వాళ్ళు వస్తారు. వాళ్ళకి నీరు అందదు, వాళ్ళకి గాలి అందదు, వాళ్ళకి వాయువు అందదు, వాళ్ళకి జీవశక్తి అందదు, వాళ్ళకి సూర్యకిరణాలు అందదు. అది నెగిటివ్ అప్రోచ్. అందాలి అంటే ప్రకృతిని ప్రేమించాలి. ఇట్స్ లవ్. ప్రకృతిని పాజిటివ్గా చూడు. ప్రకృతిని పాజిటివ్గా చూసినప్పుడు మాత్రమే నీకు ఒక జీవశక్తి వస్తుంది. ఇది ఈ పుస్తకంలో మనం చర్చించాం. ఏమైనా ఆరోగ్య విప్లవం అనేది. అలాగే ఈ పుస్తకంలో ఆరోగ్య విప్లవం
ముఖ్యంగా ఆరోగ్య విప్లవం అంటే టమాటం శరీర నిర్మాణ శాస్త్రం. నువ్వేం తింటున్నావో నువ్వు తెలుసుకొని తిను. కొంతమంది ఫలావులు తినేసి పొట్టలంతా పేగులంతా నాశనం చేసుకుని బొక్కలు పడి చీము పట్టి, కొంతమంది మందు తాగి లివర్ అంతా పాడైపోయి చీము తీయాల్సి, కొంతమంది సిగరెట్ తాగి లంగ్స్ అంతా పాడైపోయి ఏం తినాలో అయి తినకుండా, ఏం తినకూడదు, ఏం తాగాలో అయి తాగకుండా, మంచినీళ్ళు ఎక్కువ తాగకుండా మందు తాగి లివర్ అంతా పాడైపోయి చీము పట్టి నీ నోట్లో నుంచి వాసన వస్తే నీ భార్య పరిగెత్తి, నీ కుటుంబమే పరిగెత్తి, వద్దు పాజిటివ్గా చూడు, మంచినీళ్ళు ఎక్కువ దొరుకుతాయి తాగు, డబ్బు ఖర్చు కూడా ఎక్కువ లేదు. అలాగే చక్కని ఆహారం తీసుకో, దోసకాయలు తిను, పచ్చి దోసకాయలు తిను, దొండకాయలు తిను, బెండకాయలు తిను, పచ్చి ఏవైనా తిను, కొద్ది ఉడకబెట్టుకొని తిను, నీకు దొరుకుతున్నాయి తిను, తక్కువ ఖర్చులో 2 ఆకుకూరలు వండుకో. 2 ఆకుకూరలు కలిపితే నీకు 20 రూపాయలు 25 రూపాయల్లోనే నీకు చక్కని ఆహారం రక్తం పడుతుంది. నువ్వు నీరు పట్టేటటువంటి దోశ, సొర, బీర తిను. నువ్వు మాంసాలు తిని, కలర్ రైస్లు తిని రొప్పి నీ పేగులు నాశనం చేసుకొని నీ కుటుంబాన్ని నీ పొట్టలు ఇంత పెంచుకొని నీ మంచానికే నువ్వు బరువు అవ్వద్దు. పాజిటివ్గా చూడు, నీ ఆహారాన్ని పాజిటివ్గా తీసుకో. నీ చిన్న పేగు, నీ పేగు చాలా చిన్నది, ఆ పేగుని నాశనం చేయబాకు. అది పాజిటివ్ అప్రోచ్. ఆరోగ్య విప్లవాన్ని గురించి అందరూ చెప్పేది నువ్వేం తినాలో తెలుసుకో. 50 ఏళ్ళకి ముందు వాళ్ళు జీడిపప్పు, బాదం పప్పు, పిస్తా పప్పు, కిస్మిస్లు ఎక్కువ తినక్కర్లేదు. 50 ఏళ్ళు 60 ఏళ్ళు దాటినాక ఆ విటమిన్స్ నీకు బయట ఆహారం నుంచి రావడానికి నువ్వు తీసుకో. అలాగే నీకు డయాబెటీస్ ఉంది, నువ్వు కార్బోహైడ్రేట్స్ తగ్గించుకో, మిగిలిన కంటెంట్స్ తీసుకో, ఖర్జూరాలు తీసుకో, లేదు చిన్న చిన్న కంటెంట్స్ ఆకుకూరలు ఎక్కువ తీసుకో, బీట్రూట్ తీసుకో. అంటే ఇవన్నీ పాజిటివ్గా చూడు. ఈ సమాజాన్ని నువ్వు బతకాలనుకో, నువ్వు బతికితే నీ పిల్లలు వర్ధిల్లుతారు, నువ్వు బతికితే నీ భార్య నీకు ప్రేమికురాలుగా ఉంటుంది. నువ్వు అనారోగ్యగ్రస్తుడు అయితే, నువ్వు రోగగ్రస్తుడిగా జీవిస్తుంటే నీ భార్య బాధపడుతుంది, నీ కుటుంబం బాధపడుతుంది, నీ సమాజం బాధపడుతుంది. నిన్ను నొప్పులు తీర్చేవాడుగా, నిన్ను హాస్పిటల్కి తీసుకెళ్ళేవాడుగా సమాజం మారిపోతుంది. ఆరోగ్యానికి సంబంధించిన హాస్పిటల్లన్నీ నిన్ను చూసి నవ్వుకుంటాడు. నీ క్యాన్సర్లు అన్నీ తెచ్చుకున్నాయి. ఈ దేశంలో క్యాన్సర్ ఎక్కువ తెచ్చుకున్నాడు. గుట్కాలు ఉన్నాడు, గొంతు క్యాన్సర్ వచ్చిందా? గుట్కాలు ఎందుకు నవలాలి? ఏముంది, పొగాకు నవిలితే ఏమొచ్చింది? కైనాలు, గుట్కాలు ఏవి కనపడతాయి, పొట్లాలన్నీ నవిలి గొంతు క్యాన్సర్ ఎందుకు తెచ్చుకోవాలి? నీ పొట్ట క్యాన్సర్ ఎందుకు వస్తుంది? ఎక్కువ మసాలాలు తింటే వస్తుంది. మసాలా అంటే కొద్దిగా తినాలి, అని మసాలాలు తిని 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 నీ ఎందుకు పొట్ట క్యాన్సర్ తెచ్చుకోవాలి? నీ లంగ్ క్యాన్సర్ ఎందుకు వస్తుంది? సిగరెట్లు తాగి తాగి లంగ్ క్యాన్సర్. సిగరెట్లు మానే నీకు డబ్బులు కూడా మిగులుతాయి. నువ్వు మందు ఎందుకు తాగాలి? నీకే అసలు కిక్ ఉంది. ప్రతి మానవుడిలోనే ఒక శక్తి ఉంది, ఒక ఒక ఉత్తేజం ఉంది. అది లేపు. అనవసరంగా మందు సాయంత్రం నువ్వు తాగడం, అవి లేకుండా మళ్ళీ తాగితే తప్ప నాకు ఊపిరాదు, నా నొప్పులు పోవు అనేవన్నీ పాజిటివ్గా చూడు. ఈ సమాజంలో నీకు ఏం ఉపయోగపడతాయో అది దట్ ఈజ్ పాజిటివ్ అప్రోచ్ అంట. ఆరోగ్య శాస్త్రంలో ఇవాళ నీకు పాజిటివ్ అప్రోచ్ పెంచారు సమాజాన్ని. అందుకని ఎక్కువ మంది, చాలామంది బతుకగలుగుతున్నారు. 90 ఏళ్ళు బతుకుతున్నారు, కొంతమంది 90, 100 బతుకుతున్నారు, 110, కొంతమంది 50 ఏళ్ళు చనిపోయే వాళ్ళంతా వాళ్ళు ఈ సూర్యుడిని అర్థం చేసుకుంటారు, గాలిని అర్థం చేసుకుంటారు, నీరుని అర్థం చేసుకుంటారు. రాత్రులు ఎక్కువ మేలుకొని పగలు ఉదయం సూర్యుడిని నేను చూడను, నేను రాత్రులే మేలుకుంటా. అంటే మరి నీ జీవన వ్యవస్థ అంతా కూడా నాశనం అయిపోతుంది. నీ జీవన వ్యవస్థ అంతా కూడా రాత్రులు విశ్రాంతి తీసుకోవాలి, పగలు సూర్యుడు నీ కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. నీకు డి విటమిన్ ఇద్దామని, మలయమార్తం నీకు ఎదురు చూస్తూ ఉంటుంది, నీకు మంచి బ్రీత్ ఇద్దామని, చక్కని చెట్లు, పూలు, ఆకులు, కొమ్మలన్నీ నీ కోసం ఎదురు చూస్తూ ఉంటాయి. ఆ మార్నింగ్ నువ్వు నాశనం చేసినాక నీకు ఆటోమేటిక్గా నీ లైఫ్ ఫేమల్. అది పాజిటివ్గా ప్రకృతిని చూడు. ఊరికే వచ్చే డబ్బు, ఊరికే డబ్బు లేకుండా వచ్చేయండి. అలాగే సొర, బీర, దోశ, వాటర్, ఆహార పదార్థాలు పచ్చివి తిని కడుక్కొని తిని. మన ప్రపంచంలో ఎక్కడ తిన్నా సలాడ్ 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 సలాడ్. ఆ సలాడ్ కాకుండా దానికి మళ్ళీ మసాలాలు, దానిలో జీడిపప్పు, దానిలో ఈ యూట్యూబ్లో చేసే అన్నీ పెట్టుకొని వండి, అది ఇవన్నీ తగ్గించుకో. తర్వాత వాట్ ఈజ్ పాజిటివ్. నువ్వు రైటర్ మీద పుస్తకాలు పెంచుకో. ఎందుకు ఎక్విప్మెంట్ ఎందుకు? సోఫాలు పెంచుకొని, పొట్టలు పెంచుకోవడం ఎందుకు? 4 పుస్తకాలు చదువుని ఇల్లు ఎందుకు? అది 4 పుస్తకాలే లేని ఇల్లు ఎందుకు అసలు? ఇల్లు అందులో విద్య ఎలా వచ్చింది, జ్ఞానం ఎలా వచ్చింది? ఒక పేపర్ కూడా చదివిన వాడు మానవ ప్రపంచాన్ని అర్థం ఎలా చేసుకుంటాడు? ఇలా పేపర్ చదువు, అప్పుడు
పాజిటివ్గా చెప్తున్నాడు. పర్సనాలిటీ డెవలప్మెంట్ ఏం చెప్తాడు, అయ్యో ఒక పేపర్ చదువు, మంచి పుస్తకాలతో నీ ఇల్లుని అలంకరించుకో, ఎక్కువ సామాన్ పెట్టుకోవాలి, వాటిని చూసేవాడు కూడా ఆ దుమ్మంతా మళ్ళీ నీకు లంగ్స్ పాడవుతాయి. ఎక్కువ యూట్యూబ్లు అన్నీ పెట్టి సినిమాలు పొద్దుగులు వేసుకొని ఎవడెవడో నాట్యం వద్దు. నీలో ఉన్న కళలు బయటికి ఇష్ యువర్. నేను ఇళయరాజా గారిని చూసాను, నేను టీవీ చూశాను అంటాడు, నా పాట కూడా నేను విన్నాను. అప్పుడు 1000 పాటలు సృష్టించగలిగాను. ఇట్స్ ఒక ఆర్మనిపెట్లో ఉండే సరిగమలతో ప్రపంచంలోని అత్యున్నతమైన సంగీత దర్శకులు అక్కడే. అలాగే ఒక ఇళయరాజా, అలాగే ఒక యేసుదాస్ ఏ విధమైనటువంటి మందు సిగరెట్ ఏ విధమైన లేడు, ఆ టోన్తో ఇవాళ ప్రపంచాన్ని మురిపిస్తాడు. అలాగే ఒక ఏఆర్ రెహమాన్ ఒక కీబోర్డ్ తండ్రి దగ్గర నేర్చుకున్నటువంటి కీబోర్డ్ నుంచి ఇవాళ ప్రపంచాన్ని ఉర్రూతున్నాడు. అలాగే అంటే ఎస్ ఇట్ పాజిటివ్ అప్రోచ్. తనలో ఉన్న కళను డెవలప్ చేసుకోవడానికి ఎక్విప్మెంట్ కూర్చోండి. ఇవాళ ప్రపంచంలోనే ఇళయరాజు దగ్గర ఉన్నటువంటి ఆ ఎక్విప్మెంట్, వాయిద్య ఎక్విప్మెంట్ ఎవరి దగ్గర లేదని చెప్తారు. ఆయన స్టూడియోలో ఉన్నటువంటి గిటార్స్, ఆయన స్టూడియోలో ఉన్నటువంటి కీబోర్డ్స్, ఆయన స్టూడియోలో ఉన్నటువంటి ఫ్లూట్స్, ఆయన స్టూడియోలో ఉన్నటువంటి అన్నీ ఒక దేశానికి ఒక రాష్ట్రానికే పనికొచ్చేది కొనేసాడు. ఇట్స్ క్రియేషన్. నువ్వేం చేస్తున్నావా, నీ దగ్గర బుక్కే లేదు. నీకు అసలు నువ్వు బుక్కే లేనాడు, నీకు చెప్పే అర్హత ఎవడిచ్చాడు? నీకు అసలు బుక్కే లేదు. నువ్వు ఊరికే ఎక్కడో చూసిన ముక్కలు నేర్చుకొని అక్కడే వాచ్ కూడా దెబ్బతింటుంది. ఇట్స్ ఎ స్పోక్స్ పర్సన్ ఆఫ్ బెర్ట్రాండ్ రస్సెల్ ఇన్ వరల్డ్ స్పోక్స్ పర్సన్గా ఎలా మారాడు? ఈ హ్యాజింగ్ బుక్, అతని చేతిలో బుక్. వరల్డ్ స్పోక్స్ పర్సన్గా ఎలా మారాడు? ఎవరు? అంబేద్కర్. ఆయన చేతిలో పుస్తకంతో ఆయన లండన్లో ఆయన విగ్రహం, పార్లమెంట్ ముందు పుస్తకంతో ఆయన విగ్రహం. ఏ స్పోక్స్ పర్సన్ హ్యాండింగ్ బుక్. అతని చేతిలో బుక్ పట్టుకుని ఉన్నాడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఆయన చేతిలో పుస్తకం. చాలామంది సిగరెట్ చేతిలో పెట్టుకున్న ప్రొఫెసర్, చాలామంది మందు సీసా చేతిలో పెట్టుకున్న ప్రొఫెసర్, చాలామంది బందీలు వేసుకుని పిల్లలకి పాఠాలు చెప్పే ప్రొఫెసర్. ఇట్స్ బిహేవియర్లెస్ పీపుల్. వాళ్ళు అసలు వ్యక్తిత్వమే లేని వాళ్ళుగా ముద్ర వేసి ఆ పిల్లడు పాఠం ఏంటో మానేస్తారు. దేశానికి ఉపాధ్యాయుడిగా ఇవాళ భారతదేశంలో ఎవరి పేరు వచ్చింది? డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ప్రపంచ ఉపాధ్యాయుడిగా ఎవరికి పేరు వచ్చింది? కార్ల్ మార్క్స్. ఇట్స్ ఎ టీచింగ్ ఆఫ్ ఎకనామిక్స్. క్యాపిటల్ ఎక్కడి నుంచి వచ్చింది? శ్రమ నుంచి గట్టుబట్ట. అంటే పాజిటివ్ అప్రోచ్ ఆఫ్ ది సొసైటీ. సమాజాన్ని పాజిటివ్గా చూస్తే కులం లేదు, మతం లేదు, జాతి లేదు, లింగం లేదు, మానవులు సమాజం. సమాజాన్ని పాజిటివ్ చూసి సోషియాలజిస్టులు చూశారు. సమాజాన్ని పాజిటివ్గా చూడు, మానవుల్లో ఉండే కళని, ప్రేమని, సంగీతాన్ని, భాషని, అవన్నీ కూడా వాళ్ళ యొక్క సామాజిక జీవన సంస్కృతి నుంచి వచ్చినాయి. కానీ అవి నీకు కులం వల్ల, మతం వల్ల వచ్చినాయి కాదు అని చూడు. అప్పుడు ఒక ఇళయరాజా గొప్పతారు, ఒక అంబేద్కర్ని ఎందుకు కొలంబియా యూనివర్సిటీలో పిహెచ్డి చేస్తున్నారు, ఒక బెర్ట్రాండ్ రస్సెల్ ఎందుకు ప్రపంచం అంతా బాగాడు, ఒక కార్ల్ మార్క్స్ రాసిన క్యాపిటల్ ఎందుకు అన్ని భాషల్లోకి అనువాదం చెంది, ఒక జర్మనీలో, ఒక ఫ్రెంచ్లో రాసినటువంటి ఇవాళ సైమన్ డిబ్రో రాసిన సెకండ్ సెక్షన్తో అన్ని భాషల్లోకి అనువాదం చెందింది. యూ హ్యావ్ బుక్. నీ చేతిలో బుక్ ఉంటే నువ్వు బుక్ సృష్టించగలవు. అందుకే అంబేద్కర్ చేతిలో బుక్ ఉంది అని గొప్పవాడాడు. అలాగే ఉత్పత్తి పరికరం ఏది? నీ ఉత్పత్తి పరికరం ఏది? నువ్వు ఉత్పత్తి పరికరాన్ని ధ్వంసం చేస్తూ వెళ్తున్నావు. పెన్ను ధ్వంసం చేసావు, ల్యాప్టాప్ పెట్టావు. కొడవలను ధ్వంసం చేసావు, ట్రాక్టర్ తీసుకొచ్చావు. ట్రాక్టర్ని ధ్వంసం చేసావు, దున్నేది కూడా ఇంకొక యంత్రం తీసుకొచ్చావు. ఉత్పత్తి పరికరాన్ని నాశనం చేసి మానవుని నిరంతరం చేస్తున్నావు. పరికరం యొక్క గొప్పతనం తెలుసుకోకుండా అన్ని యంత్రీకృతం చేస్తున్నావు. దట్ ఈజ్ నాట్ పాజిటివ్ అప్రోచ్. ప్రపంచంలో పాజిటివ్ అప్రోచ్. మొక్కలను చంపేస్తాను, క్రోటాన్స్ పెంచుతాను. అడవులు నరికేసే వాళ్ళంతా ఇళ్లలో క్రోటాన్స్, గంగాయి మొక్కలు కూడా పెంచుతారు. నీ ఇంట్లో ఉండేటటువంటి చిన్న చిన్న క్రోటాన్స్ వల్ల నీ ప్రపంచానికి వాయుశక్తి రాదు. ప్రపంచం ఇన్బ్యాలెన్స్ అయిపోతుంది. ఋతుక్రమం తగ్గిపోద్ది. ఎండాకాలంలో వర్షం వచ్చింది, వర్షాకాలంలో ఎండ వచ్చింది. ఎండాకాలం 42 నుంచి 55కి వెళ్ళి చాలామంది చనిపోతారు. ఓజోన్ పొర మెల్లమెల్లగా డిక్లైన్ అయిపోతుంది, తగ్గిపోతుంది. సూర్యుడు డైరెక్ట్గా వచ్చి భూమి మీద పడతాడు. ఇవన్నీ తెలుసుకో, కొద్దిగా జ్ఞానం పెంచుకో. ఊరికే బతకబాకు.
దట్ ఈస్ నాట్ పాజిటివ్ అప్రోచ్. ఊరికే బతికే 70 కోట్ల మంది ఊరికే బతికితే మనం వాళ్ళకి ఆక్సిజన్ ఎక్కడ తేవాలి, వాళ్ళకి నీళ్ళు ఎక్కడ తేవాలి, వాళ్ళకి ఆహారం ఎక్కడ తేవాలి, వాళ్ళకి ఎక్కడ తేవాలి? ఎస్, పాజిటివ్గా జీవించు. నువ్వు జీవిస్తూ మరొకరు కూడా జీవింపచేయాలి. నువ్వు జీవిస్తూ ఉండాలి, మరొకరికి హాని చేయబాకు. అది పాజిటివ్. ఇందుకు బెర్ట్రాండ్ రస్సెల్ పాజిటివ్గా చనిపోయాడు. ఏ వ్యక్తిని గిల్లలేదు, గిచ్చలేదు. ఇందుకు వాట్స్వర్త్ పాజిటివ్గా చనిపోయాడు. ఇందుకు జాషువా పాజిటివ్గా పైకి వచ్చిన వాళ్ళందరూ ఏ వ్యక్తిని చంపలేదు. నెగిటివ్గా థింక్ చేసేవాడే మరొకడు ఉంటే తప్ప నేను ఉండలేను అనే భావం వద్దు. వాడి ప్రతిభ వాడితే నీ ప్రతిభ. అందుకని ఇవాళ మనం వ్యక్తిత్వ నిర్మాణం అంటే ఒక 5 అంశాలు మనం డిస్కస్ చేయాలనుకున్నాం. ఒక 2 ఈరోజు మనం మాట్లాడుతాం. 1, ఇట్ ఈజ్ పాజిటివ్ అప్రోచ్ సోషియాలజీ. సమాజాన్ని పాజిటివ్గా చూడు. హెన్రీ మోర్గాన్ రచించినటువంటి ఏన్షియంట్ సొసైటీని బట్టి మానవ పరిణామ శాస్త్రాన్ని చూడు. మానవులందరూ గణాలుగా, వ్యవస్థలుగా, అన్నిటిగా మనుషులు జీవించారని వేమన్ చెప్పింది చూడు, జాషువా చెప్పింది చూడు, పొయిట్రీలో చూడు, సామాజిక శాస్త్రంలో చూడు, జీవన వ్యవస్థలో చూడు. దట్ ఈస్ పాజిటివ్. అలాగే నిన్ను నువ్వు పాజిటివ్గా చూడు. నీలో చాలా శక్తులు ఉన్నాయి. వాటికి ఉపకరణం లేకుండా ఎవరెవరినో పోషిస్తారు. దేశానికి అంతటికి నువ్వు వస్తువులు కొని పెడతా, నీకు పుస్తకాలు లేకుండా, నీకు పెన్నులు లేకుండా, నీకు వాయిస్ లేకుండా, నీ గొంతులో స్వర విన్యాసం లేకుండా, నీ జీవశక్తిని తగ్గించుకొని నీకు మార్నింగ్ వాక్ లేకుండా చేసుకోబాకు. యు ఆర్ ది పర్సన్ టు కమ్ అవుట్. ఒక బెర్ట్రాండ్ రస్సెల్ అవ్వగలవు, ఒక ఇంగర్సాల్లో అవ్వగలవు. అంటే నువ్వు కూడా నిన్ను గుర్తించు. దట్ ఈజ్ పాజిటివ్. ఇంకొకరిని గుర్తించి రాయటమే కాదు, వాడే నువ్వు కూడా తీసుకో. అది ఈ పుస్తకాలు, ఈ పాజిటివ్ అప్రోచ్లో మరి 10 పాయింట్లు మనం చెప్పుకోవాలి. ఈరోజు సోషలాజికల్ అప్రోచ్ ఆఫ్ పాజిటివ్నెస్. అంతేకాదు ప్రపంచంలో ఎదుగుతున్న గొప్ప వాళ్ళందరికీ కులాలు ఆపాదించడం. అంబేద్కర్ కులం వద్దు. బెర్ట్రాండ్ రస్సెల్ ఏ దేశంలో పుట్టాడు కాదు. అలాగే ఇంగర్సాల్, అలాగే ఐన్స్టీన్, అలాగే డార్విన్. అన్ని ఫలితాలు మనం అనుభవిస్తున్నాం. ఆ ఫలితాలన్నిటిని అనుభవిస్తూ వాటిని మనం సృష్టికర్తలుగా మారాలి. అంతటి వాళ్ళని కావాలి అనుకో, ఎంతో కొంత. ఇట్స్ పాజిటివ్. సానుకూలంగా ఈ సమాజాన్ని చూడు, సానుకూలంగా భాషను నేర్చుకో, సానుకూలంగా వ్యక్తీకరణ నేర్చుకో, సానుకూలంగా ఎక్విప్మెంట్ చేసుకో. నువ్వు ఏమి చేస్తున్నావో దానికి ఎక్విప్మెంట్ కావాలి. నువ్వు రచయితమైతే పుస్తకాలు తీసుకో, నువ్వు ఉపాధ్యాయుడు అయితే దానికి సంబంధించిన పుస్తకాలు తీసుకో, నువ్వు కెమిస్ట్రీ అయితే ల్యాబ్ రూపొందించుకో, నువ్వు ఫిజిక్స్ అయితే నువ్వు వాటికి సంబంధించినవన్నీ తీసుకో. నువ్వు ఉంటే డబ్బు ఆశపడబాకు, అప్పుడు నువ్వు మిగలవు. యూ ఆర్ ది క్రియేట్. నువ్వు కూడా క్రియేట్ చేయి. నువ్వు ఒక ఐన్స్టీనే కాదు, ఒక డార్వినే కాదు, ఒక సిఆర్ రామనే కాదు, నువ్వు కూడా క్రియేట్ చేయగలవు. అండ్ నేను కూడా ఈ సమాజానికి ఉపయుక్తం కాగలను, ఈ సమాజాన్ని పాజిటివ్గా చూస్తే అనే భావానికి రా. దట్ ఈజ్ పాజిటివ్ అప్రోచ్. ఈరోజు మనం ఈ పాజిటివ్ అప్రోచ్ అనే అంశంలో సోషలాజికల్ పాజిటివ్ అప్రోచ్ అండ్ ఇండిపెండెంట్. మనిషి కూడా తన వ్యక్తిత్వాన్ని పాజిటివ్గా చూడటం, ఆరోగ్యాన్ని కూడా పాజిటివ్గా చూస్తాం. 3 అంశాలను మనం నేర్చుకున్నాం. ఈ అంశాలన్నింటినీ మీరు మనసులో పెట్టుకొని మీ మానవ వ్యక్తిత్వాన్ని దిగుడీకృతం చేసుకుంటారని బ్లాక్ స్క్రీన్ ద్వారా ఈరోజు నేను మీకు చెప్తాను.